ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు నేర్పిస్తున్నారు. ప్రభా, నీకేమిచ్చి రుణం తీర్చుకోగలం. ఈ దినం కూడా నైనా తండ్రి, నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. దేవా, లోతైన విషయాలను, మర్మాలను మాకు బోధించండి. నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథదానం 18వ అధ్యాయం 1-3 వచనములు. వేరుండగోడువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును, అవమానం రాగానే నింద వచ్చును. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, 1వ వచనం తన గూడులో ఒంటరిగా ఉండాలనుకునే ఇతరుల సలహాను తిరస్కరించే వ్యక్తి గురించి చెబుతుంది. అంతేకాదు, అది అహంకారపు జీవన శైలిని, సమూహంలో ఉండే శ్రమలను తీసుకోలేని తనాన్ని సూచిస్తుంది. వేరుగా ఉండాలనుకునేవాడు నిజంగా జ్ఞాన సేకరణ కోసం కాదు, తన సొంత కోరికల కోసం మాత్రమే బ్రతుకుతాడు. అతనికి సమూహంలోని విజ్ఞానం, సలహా అవసరం ఉండదు. ఇది ఆత్మ కేంద్రిత జీవితం. అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. జ్ఞానం అనేది కలిసిమెలిసి ఉండే జీవనంలో పరస్పర సలహాల్లో పెరుగుతుంది. వేరుండుగోడువాడు అసలైన బోధను తిరస్కరిస్తాడు. అటువంటి వ్యక్తి వివేకానికి శత్రువు. బుద్ధిహీనుడు వివేచనందు సంతోషించడు. మూర్ఖుడు నిజాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశం లేకుండా తన భావాలే సత్యమని భావిస్తాడు. అతనికి పరిశీలన, వివేచన, ఇతర అభిప్రాయాలు విలువ అర్థం కాదు. దేవుడు మనను సమాజంలో ఉంచినది పరస్పర సహాయం కోసం. ఇతరుల నుండి నేర్చుకోవడం, అనుభవాల నుండి వివేచన కలిగి ఉండటం దేవుని అనుగ్రహమే. ఒంటరిగా ఉండటం ఎల్లప్పుడూ జ్ఞానానికి దారితీయదు. ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఆత్మదీన్యత అవసరం. 1వ వచనం 2వ భాగం మరియు 2వ వచనం కలిపి చదువుకోవాలి. ఈ వచనం మూర్ఖుని లక్షణాలను స్పష్టంగా వివరిస్తుంది. వివేకంతో వింటాడు కాడు, మాట్లాడడానికి ఉత్సాహపడతాడు. బుద్ధిమంతుడు ఎప్పుడు విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలనుకుంటాడు, కానీ మూర్ఖుడికి నిజం తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండదు. అతడు తాను ఎంచుకున్న దారిలోనే నడవాలనుకుంటాడు. మూర్ఖుడికి వేరే వారి అభిప్రాయం అవసరం ఉండదు. అతడు తన మాటలు వినిపించాలనే కోరికతో తానే మాట్లాడుతుంటాడు. నిజం తెలిసే అవకాశం వచ్చినా వినిపించకుండా తను చెప్పేదే సరైందని అంటాడు. దేవుని జ్ఞానం వినగల హృదయాన్ని కోరుకుంటుంది. విస్తారమైన మాటలో దోషముండక మానదు. తన పెదవులను మోసుకునేవాడు బుద్ధిమంతుడు. సామెతలు 10వ అధ్యాయం 19వ వచనం చెబుతుంది, క్రీస్తులో మన అభిప్రాయాల కంటే వాక్య సత్యాన్ని ఆరాధించాలి. 3వ వచనం భక్తిహీనత అంటే దేవునికి భయపడకపోవడం ఎంత అవమానాన్ని, తక్కువదనాన్ని, తిరస్కారాన్ని కలిగిస్తుందో హెచ్చరిస్తుంది. భక్తిహీనుడు అంటే దేవుని నియమాలను లెక్క చేయనివాడు. అతడి ప్రవేశం సొసైటీలో సత్పాత్రులందరిలో తిరస్కారాన్ని తీసుకువస్తుంది. అతడి ప్రవర్తన వల్లే తన అగౌరవాన్ని ఆహ్వానించుకుంటాడు. ఒకరి ప్రవర్తన తక్కువతనానికి దారి తీయగలదు, అలాగే అవమానాన్ని తెస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మానవులు మాత్రమే కాదు, దేవుడు న్యాయమైన నిందను ఉంచుతాడు. ఇది వ్యక్తి పతనానికి ఆరంభం. ఒక వ్యక్తి మొదట భక్తితో జీవించేవాడు. కాలక్రమేణా అతను దైవభయాన్ని కోల్పోయి ధర్మబద్ధత లేకుండా జీవించసాగాడు. సమాజంలో గౌరవాన్ని కోల్పోయి చివరికి కుటుంబం, స్నేహితుల మధ్య తిరస్కరించబడ్డాడు. అతడు దేవుని మార్గం విడిచిన వేళ తిరస్కారము, నిందలు వెంట వచ్చాయి. దేవుని భయంతో జీవించిన జీవితానికి చివరికి కలిగేది తిరస్కారమే. భక్తిహీనత మన గౌరవాన్ని హరించగలదు, కానీ భయభక్తులకు జీవించే వాళ్ళను దేవుడు గౌరవిస్తాడు. సామెతలు 22వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వినయునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును అని చెప్తున్నది. ఈ 3 వచనాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమనగా, మొదటిగా మన సమాజం నుంచి వేరుపడి ఉండకూడదు. 2వది కేవలం మాట్లాడటమే కాక వినగలగాలి. 3వది భక్తిహీనత తిరస్కారానికి దారితీస్తుంది. కాబట్టి దైవ భయముతో, వినయంగా ఇతరులతో కలిసి జీవించడం ద్వారా మాత్రమే నిజమైన జ్ఞానాన్ని, గౌరవాన్ని పొందగలుగుతాం. అహంకారము, స్వయం ప్రమేయము, భక్తిహీనత మన జీవితాలను నాశనం చేస్తాయి. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి,
ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, నువ్వు దయచేసిన బుద్ధిని తీసుకొని ప్రభా మేము వివేచనతో జీవించినట్లు మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం. దేవా, మా హృదయంలో గర్వాన్ని తొలగించండి ప్రభా. ఇతరులను తక్కువ చూసే దుష్టును తొలగించండి ప్రభా. మేము నీ మాటలో నీ ప్రజల మధ్య నడుచుచూ నిజమైన జ్ఞానం పొందగలుగునట్లు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా తండ్రి, మేము మూర్ఖుల వల్లే కాక నీ జ్ఞానంలో నడిచే వారముగునట్లు మమ్మల్ని మార్చండి ప్రభా. మా అభిప్రాయాల కన్నా నీ సత్యానికి ప్రాధాన్యతనివ్వగల హృదయం మాకు దయచేయమని అడుగుచున్నాం. వినగల నేర్చుకోగల మనసును మాకు ఇచ్చి ఆశీర్వదించమని అడుగుచున్నాం. ప్రభా, మా జీవితాల్లో నీ భయభక్తి స్థిరంగా ఉండేటట్లు మనం నడిపించండి. భక్తిహీనతను వీడి నీ న్యాయ మార్గాల్లో నడిచే జ్ఞానాన్ని మాకు అందించమని వేడుకుంటున్నాం. తిరస్కారానికి లొంగని జీవితం మాకు ఇవ్వండి ప్రభా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. సహాయించండి. సంఘమును, సంఘ కాపులను, సువార్థికులను, పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్బలం చేత నింపి నడిపించండి. హతసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి. అంతేకాకుండా ప్రభా, బలహీనులు బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తమని అడుగుచుంటున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. అంతేకాకుండా మానసికమైన తండ్రి వేదనలో ఉన్నటువంటి వారిని తండ్రి ఆ సమస్యల నుంచి విడిపించమడుగుచున్నాం. నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచున్నాం. మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలించిన పలు జ్ఞానంతో నింపు అడుగుచున్నాం. దిక్కులేని వారు, విధవరాలు, అనాథులు, వృద్ధులు, కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు. అయా, మీరు సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం. అంతేకాకుండా ప్రభా, కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అనేక వ్యసనాల కారణంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారు ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అంతేకాకుండా ప్రభా, గర్భఫలం, ఉద్వేగములకు ఎదురు చూసిన బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మానసిక ఒత్తిడి నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రములు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా ప్రభా, బిడ్డలు ఇంకా ఎవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాం. దేవా, కనికరించండి, దయ చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రినైనా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో తండ్రినైనా నాటుకొని నూరంతలుగా ఫలించుటకు కృప దయచేయమని అడుగుచున్నాం. దేవా, మేము గోరేటువంటి స్వభావం నుంచి బయటపడుట కృప చూపించండి. అయా తండ్రి, సమాజంలో ఉన్నప్పుడు అయా తండ్రి కలిసి ఐక్యతతో ప్రభా తండ్రినైనా మరి ముందుకెళ్ళుట కృప దయచేయమడుగుచున్నాం తండ్రి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి నీ యొక్క వాగ్దానాన్ని, తండ్రి వాక్య ఆజ్ఞను ప్రభా మేము పాటిస్తూ అయా నీకు ఆజ్ఞను పాటిస్తూ అయా అతని చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అవును ప్రభా తండ్రినైనా, ఇదిగో తండ్రినైనా, వేరుండగొడు వాడు బుద్ధిహీనుడని మీరు చెప్తున్నారు తండ్రి. అలాంటి తండ్రి బుద్ధిహీనతతో కాకుండా వివేచన కలిగి ప్రభా తండ్రినైనా ఇదిగో ముందుకు సాగుట నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి. దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రినైనా. అయా తండ్రినైనా, ఇదిగో నీ మాటకు లోబడి జీవించే భాగ్యాన్ని గ్రహించండి. నీ వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని ప్రభా గైకొని ఆ వాక్యానుసారంగా తను మేము నడవటానికి తండ్రి మాకు సహాయం చేయమడుగుచున్నాం. ఈరోజు ఎందరైతే ప్రభా తమ యొక్క పని బాటల మీద వెళ్తున్నారో వారి ప్రయాణంలో మీరు తొడగండి. క్షేమకరమైన ప్రయాణాన్ని, భద్రతను వారికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. కృప చూపించండి నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అంతేకాకుండా తండ్రి, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. అయా, అనేక సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న వారు ఉంటున్నారు. అయా, ఉద్యోగాల దొరక ఇబ్బంది పడుతున్న వారు ఉంటున్నారు. అయా, మీరు సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం. అంతేకాకుండా ప్రభా ఇంకా నైనా తండ్రి హాస్పిటల్లో ప్రభా అనేక సంవత్సరాల నుంచి ప్రభా రోగంతో పడి ఉన్నారు. ఆ రోగం నయం కాక ప్రభా తన ఇబ్బందులు పడుతూ వేదన పడుతూ ఉంటున్నారు. అయ్యా, బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. అటు వారిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి. అంతేకాకుండా ప్రభా తండ్రి, అనేక మంది బిడ్డలు తండ్రి కనీసం నిలవడానికి నీడ లేక ఇబ్బంది పడుతున్న వారు ఉంటున్నారు. అయ్యా, మీరు సహాయం చేయండి నాయన. కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు. నిరుద్యోగులు ప్రభా ప్రత్యేక మీరు జ్ఞాపకం చేసుకోండి. బార్డర్న సైనికులు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా తండ్రి, నా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. వారి ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదర, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇక వారే కాదనైనా ఇదిగో ప్రభా తండ్రి, దేశ రైతులు జ్ఞాపకం చేసుకుని చక్కని పండులాగా నా కృప చూపించండి. అయా తను వారికి సరైనటువంటి అయా ధరలు దక్కుట కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. అంతేకాదు ప్రభా తండ్రి నైనా, ఇంకా బిడ్డలు ప్రభా తండ్రి నైనా ఎవరు ఎలాంటి బాధల్లో ఉన్నారో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. దయముల చేత, దురాత్మ
దురాత్మల చేత పీడింపడుతున్నవారు అయా వాటి నుంచి విడిపింపబడలేక భయంకరంగా జీవితాలు పాడైపోతున్నాయా, మీరు సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. దేవా కృప చూపించండి, సహాయం చేయండి. ఈ వాక్యము ప్రభా తండ్రి ప్రతి దినం అనేక మందికి చేరులాగన అనేక మంది ఆ వాక్యానుసారంగా జీవించటానికి అయా తమ జీవితాలలో తండ్రి ఒక తీర్మానం తీసుకున్న కృప చూపించండి. ఈ వాక్య అనేక మంది జీవితాలను మార్చుట కృప చూపించండి. అయా మీ సహాయం లేకుండా ఏది జరగదు కాబట్టి నీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం, నీ సన్నిధి కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అయా తన్ని చేసిన ప్రార్థనలు విన తప్పుండే క్షమించి అయా తన ప్రతి ప్రార్థన విన్నపంలో నీ వెన్నికిడులు అన్నీ కూడా సమస్తం నెరవేర్చున్నాను నమ్ముచు మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ విన్నప్పుడు మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.